హలో ఎవ్రీవన్. జమ్మూలో ఫస్ట్ టైం వర్షం పడిందండి. అబచ్చా, ఫస్ట్ టైం పడిందా? అయ్యో రామా, వినండి, పూర్తిగా చెప్పేది వింటే కదా ఫస్ట్ టైం పడిందో సెకండ్ టైం పడిందో తెలుస్తుంది. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. తొందరపడి నన్ను చూసి మీరేడవకండి. ఇదంతా కూడా ఉల్లిపాయలకి నాకు మధ్యన లవ్ ఫెయిల్యూర్ అయినందుకు కలిగిన బాధలేండి. ఇంతకీ ఫస్ట్ టైం అని ఎందుకు అన్నాను అంటే, ఫస్ట్ టైం జమ్మూలో గాలి లేకుండా వర్షం పడిందండి. మరి చల్లగా వర్షం పడుతునేటప్పుడు మీకు వేడివేడిగా తినాలనిపిస్తుందా, ఇంకా చలికి వణికిపోయేలా తినాలనిపిస్తుందా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇలాంటప్పుడే మనం కొంచెం ధైర్యంగా ఉండాలండి. మన పక్కనే ఉన్న మనకు ఆపోజిట్ గా ఉన్న ఫ్రెండ్స్ కొన్ని డైలాగ్స్ వేస్తుంటారు. వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు, ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. హలో, ఐస్ క్రీమ్ తినే రొమాంటిక్ ఫెలోస్ ఎవరు ఫీల్ అవ్వకండి. ఎవరిష్టం వాళ్ళదండి. ఏం చేస్తా కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. వర్షం పడుతుంది కదా జమ్మూలో, ఏం చేస్తాం, ఏదైనా బయట నుండి తెచ్చుకొని తిందాము అని కూర్చుంటే ఏమీ దొరకవు. పానీపూరి, మోమోస్ తప్ప ఏవి దొరకవండి. అందుకని చెప్పి ఏదైనా ట్రై చేద్దామంటే మా వారు చాలా రోజుల నుంచి నన్ను విపరీతంగా టార్చర్ పెడుతున్నది ఆనియన్ సమోసా చేయమని. అది చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయినా. చాలా సింపుల్ రెసిపీ, కరెక్ట్గా పట్టుకుంటే 1 అవర్లో చేసేయచ్చు. మరి యూట్యూబ్ కోసం కదా ఒక 2-3 అవర్స్ పడుతుందిలేండి. ఎందుకంటే ఒక పక్క కెమెరా సెట్ చేసుకోవాలి, వీడియో పెట్టాలి, మళ్ళీ ట్రైపాడ్ సెట్ చేయాలి, మళ్ళీ ఫోన్ పెట్టాలి. ఇవన్నీ చేసేసరికి నాకు 3 అవర్స్ పడుతుందిలేండి. ఇంకా అందులో మనం మంచిగా ఉన్నామా లేదా, ఇక్కడ అక్కడ అన్ని సామాన్లు మంచిగా ఉన్నాయా లేదా, అవన్నీ షూట్ చేసుకొని టైం పడుతుందిలేండి. 1/2 అవర్ 1 అవర్లో అవ్వాల్సిన వంట కూడా 2 అవర్స్ పట్టేస్తుంది అనమాట. అలాగే ఈ సమోసాలు కూడా మినిమం నేను 6కి స్టార్ట్ చేశాను, 8 కల్లా కంప్లీట్ అయ్యింది. ఇంకొచ్చేసి నేనైతే ఒక లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నాను మీ అందరికీ కూడా. అంటే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకోవడం అంటారు కదా, సో ఆ టాపిక్ మీద అనమాట. అదంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ పైన వచ్చిన తిప్పలు. సో వాటి గురించి నేను ఒక టాపిక్ పైన లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తాను. అది మీకు సండే ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈవినింగ్లో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మరి మా కష్టాన్ని మీరు గుర్తించి ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదండి. తెర వెనక వచ్చే కష్టాలు ఇలాంటివి కాదు, అందరికీ చెప్పేయడం కాదు, సులువు, మనం చేస్తే తెలుస్తుంది అనమాట. సో సమోసాలు అయితే బాగా ప్రిపేర్ అయిపోయి, వేడివేడి సమోసాలు రెడీ అయిపోయి, కాకపోతే కొంచెం ఆయిల్ పీల్చినట్టు అయింది. సో ఆ ఆయిల్ ఉంటే మా వారు అయితే తినరు అనమాట. అందుకని చెప్పి నేను టిష్యూ పేపర్స్తో ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోద్దని వచ్చేసరికి ఒక ప్లేట్లో పెట్టి అయితే క్లోజ్ చేసి ఉంచేసాను. కాకపోతే ఆయిల్ అస్సలు పేర్చలేదు, బాగానే ఉంది అని చెప్పేసి కవర్ చేసేస్తాను అనమాట. ఈ వీడియో చూసేసరికి మా వారు తినేస్తారు కాబట్టి నో టెన్షన్. ఉంటాను మరి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సమోసా మాత్రం చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ఉంటాను మరి.